అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ప్రియమైన మిథున రాశి వారలారా, ఈ రోజు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, మీ నక్షత్రాల కదలికలు మీ జీవిత గమనంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో తెలుసుకునేందుకు ఈ ప్రత్యేకమైన ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మీ దినచర్యలో ఎదురయ్యే ప్రతి క్షణాన్ని, అనుభవాన్ని ఒక కథలా, ఒక ప్రయాణంలా మననం చేసుకుందాం. మీ జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తూ మీరు ఎదుర్కొనే సవాళ్లకు, పొందే విజయాలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేద్దాం. గుర్తుంచుకోండి, జీవితమనేది ఒక నిరంతర ప్రవాహం. అందులో మీరు దృఢంగా, ఆనందంగా ముందడుగు వేయడమే ముఖ్యం. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. మీ మనసులోని సందేహాలు తొలగిపోయి స్పష్టమైన మార్గం మీకు లభిస్తుంది. ఇప్పుడు మీ రోజువారీ జీవితంలోని వివిధ రంగాలలో ఎలాంటి అదృష్టాలు, సవాళ్లు ఎదురవుతాయో వివరంగా తెలుసుకుందాం. నెమ్మదిగా, శ్రద్ధగా వినండి. ప్రతి మాటలో మీకు అవసరమైన సూచన దొరకవచ్చు. విద్య. ప్రియమైన మిథునరాశి విద్యార్థులారా, ఈ రోజు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన క్లిష్టమైన పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి ఇది సరియైన సమయం. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మీ పరిశోధనలో లోతుగా నిమగ్నమవ్వడానికి అవసరమైన ఉత్సాహం మీకు లభిస్తుంది. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీ గురువులు, ప్రొఫెసర్లు మీ కృషిని మెచ్చుకుంటారు. అయితే ఈ రోజు మీరు అతి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకపోయినా కొన్ని సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు మితిమీరిన ధైర్యం వలన ఊహించని తప్పులు దొర్లవచ్చు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు చిన్న చిన్న వివరాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పునరావృతం చెయ్యాలి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనడానికి ఇది సరియైన రోజు. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు మిథునరాశి వారికి కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందవచ్చు, లేదా ఒక చిన్న పెట్టుబడి నుండి ఊహించని లాభాలు రావచ్చు. కొత్త ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా మీరు ఒక సైడ్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించడానికి అనుకూలమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సమర్థవంతమైన మార్గాలు మీ ముందు కనబడతాయి. అయినప్పటికీ అనవసరమైన ఖర్చుల విషయంలో ఈ రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆకర్షణీయమైన ఆఫర్లు, స్కీమ్లు మిమ్మల్ని ఊబిలోకి లాగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి ఆతురత నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా ఎవరికైనా హామీ ఇచ్చే ముందు లేదా పెద్ద రుణాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న సంభాషణలు కూడా పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. తల్లిదండ్రులతో మీ అనుబంధం మరింత లోతుగా మారుతుంది. వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. పిల్లలతో సరదాగా గడపడానికి, వారి విద్య లేదా భవిష్యత్ గురించి చర్చించడానికి ఇది సరియైన సమయం. ఒక కుటుంబ సభ్యుడికి మీ సహాయం అవసరం కావచ్చు. మీరు అందించే సహకారం వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కాని కొన్ని పాత విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి అపార్థాలకు దారితీయవచ్చు. మీ మాట తీరులో మీరు కొంచెం సున్నితంగా ఉండాలి. లేదంటే మీ కుటుంబంలో కొంతమందికి కోపం రావచ్చు. క్షణికావేశంలో మాట్లాడటం ద్వారా సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోండి. స్నేహితులు. మీ స్నేహ సంబంధాలు ఈ రోజు బలంగా నిలుస్తాయి. పాత స్నేహితులతో తిరిగి కలుసుకోవడానికి లేదా కొత్త పరిచయాలను ఏర్పరుచుకోవడానికి ఇది మంచి రోజు. స్నేహితులతో కలిసి బయటి ప్రదేశాలకు వెళ్లడం, సరదాగా మాటలు కలుపుకోవడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మీకు ఒక ముఖ్యమైన సలహా అవసరమైనప్పుడు మీ స్నేహితులు మీకు అండగా నిలుస్తారు. వారి నుంచి అమూల్యమైన సూచనలు లభిస్తాయి. కానీ కొంతమంది స్నేహితుల విషయంలో
మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు ఆర్థికంగా లేదా మానసికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిజమైన స్నేహాన్ని గుర్తించి నకిలీ వారిని దూరం పెట్టడం ముఖ్యం. దాంపత్యం, వైవాహిక జీవితంలో ఈ రోజు మీకు తీపి అనుభవాలు ఎదురవుతాయి. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, ప్రేమను పంచుకోవడానికి ఇది సరైన రోజు. చిన్నపాటి బహుమతులు, ఆకస్మిక ప్రణాళికలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం స్పష్టంగా తెలుస్తాయి. పెళ్లి కానివారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాని చిన్న చిన్న విషయాలపై అహం అడ్డువచ్చి వాగ్వాదానికి దారితీయవచ్చు. మీ భాగస్వామికి చెప్పకుండా రహస్యాలు దాచడం లేదా వారిని అపార్థం చేసుకోవడం వలన సంబంధంలో దూరం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి. మీ మనసులో ఉన్న భావాలను పంచుకోవాలి. సహనం, అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు సాధారణంగా ఉంటారు. కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామానికి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మానసిక ఆనందం, శారీరక శ్రమ ఈ రోజు మీకు కొత్త శక్తిని ఇస్తాయి. అయితే ఈ రోజు వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. బయటి ఆహారాన్ని తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు ప్రశంసలు అందించవచ్చు. మీరు ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించవచ్చు లేదా మీ ఆలోచనలకు ఆమోదం లభించవచ్చు. మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఇది మంచి సమయం. కాని కొందరు అధికారుల నుండి మీరు కొన్ని అనవసరమైన ఒత్తిడులను ఎదుర్కొనవచ్చు. వారి అంచనాలను అందుకోవడంలో మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. అనవసరమైన పని భారం మీ మీద పడే అవకాశం ఉంది. మీరు మీ హక్కుల గురించి స్పష్టంగా ఉండాలి. అన్యాయంగా ఏదైనా జరిగిందని భావిస్తే మౌనంగా ఉండకుండా సరైన మార్గంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యండి. ఈ రోజు ఆధ్యాత్మిక చింతన మీకు గొప్ప శాంతిని చేకూరుస్తుంది. దైవ ప్రార్థనలు, ధ్యానం, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. ఆలయ దర్శనం లేదా ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీ అంతరాత్మతో కనెక్ట్ అయ్యేందుకు ఇదొక మంచి అవకాశం. మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అయితే కొందరు మతం పేరుతో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చెయ్యవచ్చు. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు దూరంగా ఉండాలి. మీ భక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. నిజమైన ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి మీ అంతర్దృష్టిని నమ్మండి. ఈ రోజు మిథున రాశి వారికి ఆనందం, ఉల్లాసం నిండిన క్షణాలు ఉంటాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి, చిన్న చిన్న పార్టీలలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. మీ హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు నిరాశగా ఉన్నప్పటికీ ఒక చిన్నపాటి శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మీ మనసుకు నచ్చిన పనిని చెయ్యడానికి ఇది మంచి రోజు. కాని ఊహించని చిన్నపాటి సంఘటనలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయే అవకాశం ఉంది. ఇతరుల సమస్యలు మీదపడి మీ ఆనందాన్ని హరించవచ్చు. కొన్ని విషయాలలో మీరు అనవసరంగా భావోద్వేగాలకు లోనై ఆందోళన చెందవచ్చు. మీ ఆనందానికి మీరే బాధ్యులు అని గుర్తుంచుకోండి. బయటి విషయాల వల్ల దాన్ని కోల్పోకుండా చూసుకోండి. ఆఫీస్ వాతావరణం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన రోజు. మీ ఆలోచనలు, ప్రణాళికలు అందరినీ ఆకట్టుకుంటారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఒక ముఖ్యమైన సమావేశంలో మీరు మీ ప్రతిభను నిరూపించుకుంటారు. అయితే ఈ రోజు మీరు కొన్ని గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. సహోద్యోగుల నుండి సహకారం లోపించవచ్చు
లేదా మీ పనిలో అనవసరమైన ఆలస్యం జరగవచ్చు. ఒక ముఖ్యమైన ఫైల్ లేదా సమాచారం మీకు అందకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. మీ పనిని ఇతరులపై ఆధారపడకుండా మీరే పూర్తి చెయ్యడానికి ప్రయత్నించండి. సృజనాత్మకత. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కళలు, రచన, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో మీరు అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తారు. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి అవసరమైన స్ఫూర్తి లభిస్తుంది. కానీ కొందరి నుండి మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు లేదా తక్కువ అంచనా వేయవచ్చు. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. మీ ప్రతిభను నమ్మి ముందుకు సాగండి. కాలక్రమేణా మీకు తప్పక గుర్తింపు లభిస్తుంది. పరిశ్రమలు. పారిశ్రామిక రంగంలో ఉన్న మిథున రాశివారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఉత్పత్తి లేదా సేవల నాణ్యతను మెరుగుపరచడానికి సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందిస్తారు. మార్కెట్లో మీ పోటీదారులపై పైచేయి సాధిస్తారు. అయితే కొన్ని కొత్త సమస్యలు లేదా అనూహ్యమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించండి. ప్రేరణ. ఈ రోజు మీకు స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఎదురవుతాయి. ఒకరి మాటలు లేదా ఒక పుస్తకం మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చెయ్యవచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన స్ఫూర్తి మీకు లభిస్తుంది. మీరు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మీరు నిరుత్సాహానికి గురై మీ స్ఫూర్తిని కోల్పోయే అవకాశం ఉంది. మీ సన్నిహితుల నుండి తగిన ప్రోత్సాహం లభించకపోవడం మిమ్మల్ని బాధపెట్టవచ్చు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. అలాంటి సందర్భాలలో మీ అంతరాత్మ మాట వినండి. మీ కలలను వెంబడించండి. పర్యటనలు. చిన్నపాటి ప్రయాణాలు, వ్యాపార ప్రయాణాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు. అది మీకు కొత్త ఆలోచనలను, అనుభవాలను ఇస్తుంది. వ్యాపార పర్యటనలు లాభాన్ని చేకూరుస్తాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, మీ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశం. అయితే ప్రయాణాలలో ఊహించని ఆలస్యాలు, అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వాహనంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే తనిఖీ చేసుకోండి. ప్రతిభాభివృద్ధి. మీలోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ రోజు సరైన సమయం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు ఆసక్తి చూపుతారు. ఒక కొత్త కోర్సులో చేరడం లేదా వర్క్షాప్లో పాల్గొనడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది. మీలోని సృజనాత్మకతకు పదును పెట్టడానికి ఇది మంచి అవకాశం. కానీ మీ ప్రతిభాభివృద్ధికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయం లేకపోవడం లేదా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. మీరు నేర్చుకోవాలనుకుంటున్న విషయాలపై మీ ఏకాగ్రత లోపించవచ్చు. మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకోండి. చిన్న చిన్న అడ్డంకులను అధిగమించండి. వ్యక్తిత్వం. ఈ రోజు మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. మీ ఆత్మవిశ్వాసం, ఆకట్టుకునే మాట తీరుతో మీరు అందరినీ ఆకర్షిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. మీ స్నేహశీలి స్వభావం కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మీరు అతిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునేలా చెయ్యవచ్చు. మీ ప్రవర్తనలో కొంత అహం లేదా మొండితనం కనిపిస్తే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. గత ఫలితాలు. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు ఫలితాలు లభిస్తాయి. మీరు నాటిన విత్తనాలు ఈ రోజు ఫలాలను ఇస్తాయి. మీ పూర్వ కష్టాలకు మంచి ప్రతిఫలం లభించడం సంతోషాన్ని కలిగిస్తుంది. పాత ప్రాజెక్టులు లేదా పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
కానీ గతంలో మీరు చేసిన తప్పులు లేదా అజాగ్రత్తలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడవచ్చు. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అనవసరమైన భారాన్ని మోయాల్సి రావచ్చు. గతాని గురించి చింతించకుండా వర్తమానంపై దృష్టి సారించి ముందుకు సాగండి. సామాజిక సంబంధాలు. మీ సామాజిక సంబంధాలు ఈ రోజు మరింత విస్తృతమవుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, మీ పరిచయాలను పెంచుకోవడానికి ఇది మంచి రోజు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. మీ సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. సంఘంలో మీ స్థానం బలపడుతుంది. అయితే కొందరు వ్యక్తులు మీ సామాజిక సంబంధాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. బంధువుల నుండి కొన్ని అనవసరమైన డిమాండ్లు లేదా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ నిజమైన స్నేహితులను గుర్తించి వారిని ప్రోత్సహించండి. వ్యక్తిగత అభివృద్ధి. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు సరైన సమయం. మీరు మీలోని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. కొత్త అలవాట్లను అలవర్చుకోవడానికి, చెడు అలవాట్లను వదిలించుకోవడానికి సంకల్పిస్తారు. మీ ఆరోగ్యం, శారీరక శ్రమ పట్ల శ్రద్ధ చూపుతారు. మీ అంతర్గత శక్తులను పెంచుకుంటారు. కానీ మీ వ్యక్తిగత అభివృద్ధికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీలోని బద్ధకం లేదా అశ్రద్ధ మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. స్వీయ అనుమానం మీ పురోగతిని అడ్డుకోవచ్చు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. సంక్షేమం. ఈ రోజు మీ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది మీ సంక్షేమానికి భంగం కలిగించే ప్రయత్నం చేయవచ్చు. మీ ఆర్థిక లేదా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే సంఘటనలు జరగవచ్చు. ఇతరుల సమస్యలు మీ మీద పడి మిమ్మల్ని బాధపెట్టవచ్చు. మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి మీరు దృఢంగా నిలబడాలి. కరియర్. మీ కరియర్ విషయంలో ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశం ఇవ్వవచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా స్థానంలో మార్పులు రావచ్చు. కానీ కొన్ని అనూహ్యమైన సవాళ్లు లేదా పోటీని ఎదుర్కొనవచ్చు. మీ సహోద్యోగుల నుండి మద్దతు లోపించవచ్చు లేదా మీ ప్రణాళికలలో ఆలస్యం జరగవచ్చు. ఒక ముఖ్యమైన డెడ్లైన్ను చేరుకోవడంలో మీరు ఇబ్బందులు పడతారు. మీ లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి పనిచేయడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. సంక్షేమం. ఈ రోజు మీ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది మీ సంక్షేమానికి భంగం కలిగించే ప్రయత్నం చేయవచ్చు. మీ ఆర్థిక లేదా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే సంఘటనలు జరగవచ్చు. ఇతరుల సమస్యలు మీద పడి మిమ్మల్ని బాధపెట్టవచ్చు. మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి మీరు దృఢంగా నిలబడాలి. కరియర్. మీ కరియర్ విషయంలో ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశం ఇవ్వవచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా స్థానంలో మార్పులు రావచ్చు. కానీ కొన్ని అనూహ్యమైన సవాళ్లు లేదా పోటీని ఎదుర్కొనవచ్చు. మీ సహోద్యోగుల నుండి మద్దతు లోపించవచ్చు లేదా మీ ప్రణాళికలలో ఆలస్యం జరగవచ్చు. ఒక ముఖ్యమైన డెడ్లైన్ను చేరుకోవడంలో మీరు ఇబ్బందులు పడతారు. మీ లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి పనిచేయడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. మనోభావాలు. ఈ రోజు మీ మనోభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా స్పందించవచ్చు. ఆనందం, దుఃఖం, కోపం, ఆందోళన వంటి భావాలు మిమ్మల్ని వెంటాడతాయి. మీ భావాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలు మిమ్మల్ని సులభంగా ప్రభావితం చేయవచ్చు. అయితే మీ మనోభావాలు మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించవచ్చు. కోపంతో లేదా నిరాశతో మీరు పశ్చాత్తాపపడే పనులు చేయవచ్చు. మీ భావోద్వేగాలను ఇతరుల మీద ప్రదర్శించడం ద్వారా సంబంధాలు దెబ్బతినవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శాంతి.
ఈ రోజు మీకు మానసిక శాంతి అత్యంత అవసరం. మీ చుట్టూ ఉన్న గందరగోళం నుండి దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపడానికి ప్రయత్నించండి. ధ్యానం, ప్రార్థనలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ అంతరాత్మతో సంభాషించడానికి ఇది మంచి సమయం. కానీ కొందరు వ్యక్తులు లేదా బయటి సంఘటనలు మీ శాంతికి భంగం కలిగించే ప్రయత్నం చెయ్యవచ్చు. కుటుంబ సమస్యలు లేదా పని ఒత్తిడి మిమ్మల్ని ఆందోళనకు గురిచెయ్యవచ్చు. చిన్న చిన్న విషయాలు మీ మనసులో అశాంతిని సృష్టించవచ్చు. ప్రశాంతంగా ఉండటానికి మీ సొంత మార్గాన్ని కనుగొనండి. ఇతరుల ప్రభావానికి లోనకకుండా ఉండండి. సంకల్పం. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీదొక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించడానికి దృఢంగా ప్రయత్నిస్తారు. మీ ఆత్మవిశ్వాసం, పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. కష్టమైన పనులని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంకల్పం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీ సంకల్పం బలహీనపడవచ్చు. నిరుత్సాహానికి గురై మీ లక్ష్యాల నుండి దృష్టి మరల్చవచ్చు. ఇతరుల విమర్శలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. నెట్వర్కింగ్. ఈరోజు నెట్వర్కింగ్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త వృత్తిపరమైన పరిచయాలను ఏర్పరచుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి రోజు. సామాజిక కార్యక్రమాలు, సమావేశాలలో పాల్గొనడం ద్వారా మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ పరిచయాలు మీకు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. కానీ కొంతమందితో నెట్వర్కింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. తప్పుడు వ్యక్తులను నమ్మడం వలన మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. చట్టపరమైన సమస్యలు. చట్టపరమైన సమస్యలు ఉన్న మిథున రాశివారికి ఈరోజు కొంత క్లారిటీ లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికే మార్గం కనబడవచ్చు. న్యాయవాదులతో చర్చలు జరపడానికి, మీ కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం. కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. అయితే కొత్త చట్టపరమైన చిక్కులు లేదా అనూహ్యమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాత కేసులు మళ్లీ తెరపైకి వచ్చి మిమ్మల్ని ఆందోళనకు గురిచెయ్యవచ్చు. ఈరోజు మీరు న్యాయపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పత్రాలపై సంతకం చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. పర్యటనలు. సుదూర ప్రయాణాలు, విశ్రాంతి పర్యటనలు. సుదూర పర్యటనలు లేదా విశ్రాంతి పర్యటనలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాలకు వెళ్లడం ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. నూతన ఉత్తేజంతో తిరిగి వస్తారు. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి వెళ్లే పర్యటనలు మీకు మధురానుభూతులను అందిస్తాయి. అయితే పర్యటనలలో ఊహించని ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్రయాణ ప్రణాళికలలో ఆటంకాలు రావచ్చు. మీ విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చెయ్యడం మంచిది. ఇంటి సంస్కరణ. ఇంటి సంస్కరణలు లేదా మరమ్మతులు చేపట్టడానికి ఈరోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యడానికి ఇది సరైన రోజు. ఇంటిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తారు. కొత్త ప్లాన్స్, డిజైన్స్ అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. కానీ ఇంటి సంస్కరణల విషయంలో ఊహించని ఖర్చులు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులతో లేదా సప్లయర్లతో చిన్నపాటి గొడవలు రావచ్చు. మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. మీ ప్రణాళికలను స్పష్టంగా ఉంచుకుని బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించండి. పని ఒత్తిడి. ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి అనేక బాధ్యతలు మీ మీద పడవచ్చు. డెడ్లైన్లు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇది మీకు మానసిక అలసటను, ఒత్తిడిని కలిగిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపవచ్చు. అధిక పనిభారం వల్ల మీరు తప్పులు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడవచ్చు. మానసిక ప్రశాంతత లోపించి చిరాకుగా మారవచ్చు. మీ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రణాళిక వేసుకోండి. అవసరమైతే సహాయం తీసుకోండి. ఆధ్యాత్మిక యాత్ర. ఆధ్యాత్మిక యాత్రను చేపట్టడానికి ఈరోజు మీకు మంచి స్ఫూర్తి లభిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించడం లేదా ఆధ్యాత్మిక గురువును కలుసుకోవడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీ జీవిత లక్ష్యం పట్ల స్పష్టత వస్తుంది. అంతర్గత ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
కానీ ఆధ్యాత్మిక యాత్రలో కొన్ని అనుకోని అడ్డంకులు లేదా ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రశాంతత లభించకపోవచ్చు. ఆధ్యాత్మికతను వ్యాపారంగా చూసేవారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. నిజమైన భక్తితో యాత్రను చేపట్టండి. కళల పట్ల ఆసక్తి ఉన్న మిథున రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త కళా రూపాలను నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే మీ కళాత్మక ప్రయత్నాలకు తగిన ప్రోత్సాహం లేదా ఆర్థిక మద్దతు లభించకపోవచ్చు. కొందరు మీ ప్రతిభను గుర్తించడంలో విఫలం కావచ్చు. ఈ రంగంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. మీ అభిరుచిని వదులుకోకుండా నిరంతరం కృషి చెయ్యండి. శుభకార్యాలు. ఈ రోజు మీ ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి, గృహప్రవేశం లేదా నామకరణం వంటి వేడుకలలో మీరు పాల్గొంటారు. అది మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడుపుతారు. శుభకార్యాల ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కానీ శుభకార్యాల నిర్వహణలో ఊహించని ఖర్చులు లేదా అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. ప్రశాంతంగా, సహనంతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇంతవరకు మీ దినఫలాలను చాలా విపులంగా తెలుసుకున్నారు కదా? ఈ రోజు మీ అదృష్టాన్ని పెంచి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీకు 6 అనే సంఖ్య అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఏ ముఖ్యమైన పనినైనా 6తో ముడిపడిన సమయంలో లేదా ఈ సంఖ్య ఉండే విధంగా ప్రారంభించినట్లయితే మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ఆకుపచ్చ రంగు మీకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ ఈ రంగుకు సంబంధిన వస్తువులను ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆవుకి పచ్చగడ్డి లేదా అరటిపండ్లు తినిపించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే మీ శక్తి మేరకు నిరుపేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మీ అదృష్టం రెట్టింపవుతుంది. మీ మనసుకు శాంతి లభిస్తుంది. ఓం నమః కృష్ణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా కృష్ణుడు అనుగ్రహం లభిస్తుంది. ఈ మంత్ర జపం మీ మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సానుకూల శక్తి మీ దరి చేరుతుంది. ప్రియమైన మిథునరాశి వారలారా, ఈ రోజు ఫలితాలు మీకు నచ్చాయని, మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, అదృష్టమనేది కేవలం నక్షత్రాలపై ఆధారపడి ఉండదు. మీ కృషి, సంకల్పం, సానుకూల దృక్పథం మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడండి, సానుకూలతలను ఆస్వాదించండి. ఈ రోజు మీకు శుభం కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ఆనందం, శ్రేయస్సు కోరుకుంటూ శుభం. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.